యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ ఎలాంటి హై టెన్షన్ ఉంటుందో మనందరికీ తెలుసు. మరి నిన్న దుబాయ్కి వేదికగా జరిగిన ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మెయిన్గా మన ఇండియన్ ప్లేయర్స్ ఆడిన ఆట తీరుకి అండ్ మ్యాచ్కి ముందు అండ్ తర్వాత బిహేవ్ చేసిన విధానానికి అండ్ తర్వాత పోస్ట్ ప్రజెంటేషన్ టైంలో మన ఇండియన్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన స్పీచ్ కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్ అనేది కూడా మనం చూడొచ్చు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ బ్యాటింగ్ తీసుకున్నారులే బాగుంది అని అనుకున్న టైంలో అదే టైంలో ఫస్ట్ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అనేది కూడా తీసుకున్నాడు. ఓపెనర్ అయిన సాయిమ్ అయూబ్ని కూడా అవుట్ చేశాడు. దెన్ సెకండ్ ఓవర్లో వచ్చిన బుమ్రా నేనేం తక్కువ అన్నట్టు కూడా తను కూడా ఒక వికెట్ తీసి స్టార్టింగ్లోనే ఓపెనర్స్ని కూడా పెవిలియన్కి పంపించేశాడు. ఇలాంటి ఆనందాల ఖేల్లో మరి స్టార్టింగ్ నుంచే ఒక డామినేషన్ మొదలుపెట్టేసింది ఇండియన్ టీం. అండ్ ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం ఎలాంటి డామినేషన్ అయితే చూపించామో, ఇన్ఫ్యాక్ట్ ఆన్ గ్రౌండ్ క్రికెట్లో కూడా సేమ్ అలాంటి పోరాట పటం అనేది కూడా చూపించారు. అలాంటి మ్యాచే నిన్న చూసాం. కానీ ఇంకా తక్కువ స్కోర్ 127 కంటే ఇంకా తక్కువ స్కోర్కే రిస్ట్రిక్ట్ చేస్తారని అనుకున్న టైంలో సో ఆడప ఆడుతూ వికెట్స్ అనేది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్తో కోల్పోతూ మరి ఇట్లా వెళ్తున్న టైంలో కానీ ఫైనల్గా వచ్చిన ఒక బ్యాట్స్మెన్, అది కూడా షహీన్ షా అఫ్రీది, తన ఒక్కడు మాత్రమే స్కోర్ అనేది కూడా కొట్టాడు. 4 సిక్సెస్కి ఆడడంతో ఆ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. అండ్ మెయిన్గా మన ఇండియన్ టీం లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకటి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ దాంతోపాటు కూడా అండ్ వరుణ్ చక్రవర్తి, సో వీళ్ళందరూ ఏమాత్రం గ్యాప్ అనేది కూడా ఇవ్వలేదు. వికెట్స్ మీద వికెట్స్ తీస్తూ ఉన్నారు. నువ్వు ఒకటి తీస్తే నేను ఒకటి తీస్తా అంటూ కూడా పోటీ పడి మరి కూడా పాకిస్తాన్ యొక్క వికెట్స్ అనేది కూడా తీసుకుంటూ వెళ్ళిపారు. కాబట్టి 127 స్కోర్ దగ్గర పాకిస్తాన్ని రిస్ట్రిక్ట్ చేసింది ఇండియన్ టీం. దెన్ తర్వాత స్టార్ట్ అయింది అసలైన దివాళీ. మనకు నెక్స్ట్ మంత్ దివాళీ వస్తుందేమో, కానీ అంతకంటే ముందు పాకిస్తాన్కి ఒక పెద్ద బంపర్ బొనాన్సా దివాళీ అనేది కూడా మన ఇండియన్ టీం బ్యాట్స్మెన్ చూపించాడు. అందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ రాగానే షహీన్ షా అఫ్రీదీకి 4 and 6 కొట్టడంతో ఒక్కసారి స్టార్ బౌలర్గా అని పిలుచుకునే పాకిస్తాన్ బౌలర్కి మొబ్బులు ఇడిపోయాయి. ఏమాత్రం కుదురుకునే ఛాన్స్ అనేది కూడా ఇవ్వలేదు. అలాంటి బ్యాటింగ్ అనేది కూడా మనం అభిషేక్ శర్మని చూసాం. దెన్ నేనేం తక్కువ అన్నట్టు కూడా నెక్స్ట్ శుభ్మన్ గిల్ కూడా మరి తను కూడా 4 and 6 బాదుతూ సెకండ్ ఓవర్లో ట్రై చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ స్టంపింగ్తో అవుట్ అయిపోయాడు. దెన్ లేటర్ వచ్చిన కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ బర్త్డే బాయ్ నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో ఎవరైనా కానీ బర్త్డే బాయ్కి మనం గిఫ్ట్ ఇస్తాం, కాకపోతే తన దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. మ్యాచ్ గెలిపించి మరి తీరాడు. ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మధ్యలో జరిగిన ఆ పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా ఫినామినల్. ఎందుకంటే దుబాయ్ పిచ్చెస్ ఎప్పుడు స్లోగా ఉంటాయి. బాల్ పడిన తర్వాత ఎటు టర్న్ అవుతుందో కూడా ప్రిడిక్ట్ చేయడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా వికెట్స్ అనేది కూడా ఇవ్వకుండా బ్యాటింగ్ అనేది చాలా కట్టుదిట్టమైన బ్యాటింగ్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్కి 20+ స్కోర్ ఎప్పుడు చేసిన సందర్భాలు అనేది కూడా అలాంటి రికార్డ్ లేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా పట్టుదలగా ఆడాడు. అంటే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకూడదు, విజయాన్ని మరి అయితే తొందరగా కట్టబెట్టాలి మన ఇండియాకి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కాబట్టి తిలక్ వర్మ అండ్ లేటర్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరు మాత్రం థర్డ్ వికెట్కి చాలా మంచి పార్ట్నర్షిప్ అనేది కూడా ఇచ్చారు. అండ్ తిలక్ వర్మ ఒక అద్భుతమైన బాల్కి అవుట్ అయిపోయిన తర్వాత దెన్ శివం దూబే వచ్చాడు. ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది కూడా స్టార్టింగ్ నుంచి అదే ప్యాటర్న్లో వస్తూ ఫైనల్గా వచ్చిన శివం దూబే ఆడిన సిక్సర్ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ ఎప్పుడు మనం ధోని ఉన్న టైం నుంచి కూడా మనం చూస్తుంటాం, ఈజీగా మ్యాచ్ అనేది కూడా కంప్లీట్ అవ్వకూడదు. ఒక విన్నింగ్ షాట్తో మ్యాచ్ని కంప్లీట్ చేస్తే వచ్చే మజా ఎలా ఉంటుంది, అలాంటి మజా సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా రావడం చూసాము. ఒక స్పిన్నర్ బాల్ వేసిన తర్వాత అది కూడా చాచి కొట్టడంతో అద్భుతమైన సిక్సర్ అనేది కూడా రావడం. దెన్ మన విజయం అనేది కూడా దక్కుతుందని కూడా మనం అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వాళ్ళని మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, పెద్ద రైవలరీ అది ఇది అని చెప్పేసి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమీ బాగాలేదు. కాబట్టి అలాంటి డామినేషన్ ఏషియా కప్లో సెకండ్ మ్యాచ్లో అది కూడా మన ప్రత్యర్థైన పాకిస్తాన్ మీద విజయాన్ని సొంతం చేసుకుంది. అండ్ ఎప్పుడైనా కానీ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనమైతే ఆపోజిట్ ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళకైతే షేక్ హ్యాండ్ అండ్ కంగ్రాచులేట్ చెప్పుకొని వెళ్ళిపోవడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ నిన్నటి మ్యాచ్లో అలా మాత్రం జరగలేదు.
బ్యాటింగ్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ శుభం దూబే కానీ ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ టీం ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి రావడం కానీ సో ప్రత్యర్థి టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమీ లేదు. సో ఆడాం వెళ్ళిపోయాం ఇదే అని చెప్పేసి అని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ బీసీసీఐ అండ్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఆడామని కూడా క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ పహల్గామ్లో జరిగిన దాడికి రిటాలియేట్గా మన ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్లో మనైతే విజయం కూడా సాధించారు. అండ్ ఇక్కడ ఏషియా కప్లో పాకిస్తాన్తో ఆడే అవకాశం వచ్చినప్పుడు కూడా అలాంటి అవకాశాన్ని కోల్పోలేదు. మరి చిత్తుగా పాకిస్తాన్ని ఓడించి మరీ పంపించారు. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పారు, ఈ విజయం ఏదైతే ఉందో పహల్గామ్ దాడిలో మరి ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాము. దాంతోపాటు కూడా మరి ఎంతో వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ పైన విజయాన్ని కూడా మనకు అందించిన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ అందరికీ కూడా విజయాన్ని అంకితం చేస్తున్నానంటూ కూడా తన స్టైల్లో సూర్యకుమార్ యాదవ్ చెప్పడం అనేది కూడా తనలో ఉన్న దేశభక్తిని కూడా మనకైతే వ్యక్తపరుస్తూ ఇలాంటి ఆనందాన్ని కూడా మనకు పంచాడు. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి ఖచ్చితంగా మనము భారీ వ్యూవర్షిప్ ఉంటుంది అలా ఇలా అని మనం అనుకుంటాం కదా. కానీ ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగిన మ్యాచ్కి ట్విస్ట్ ఏంటంటే అంత ఎక్కువ వ్యూవర్షిప్ అనేది కూడా రాలేదు. ప్రీవియస్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో 250 to 300 మిలియన్ వ్యూస్ అనేది కూడా మనం చూసాం. కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు డ్రాప్ అనేది కూడా కనిపించింది. ఒకటి ఏంటంటే ప్రీవియస్గా ఒక వీడియో చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే #బైకాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటూ కూడా మరైతే అది ట్రెండింగ్ అవుతుంది. అది మాత్రం చాలా వరకు వర్కౌట్ అయింది. ఎందుకంటే మన దేశభక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాటుకున్నారు, మేము అది చూడము, మేము అన్న వాళ్ళు కూడా చాలామంది చూడలేదు. దానివల్లనేమో ఆ వ్యూవర్షిప్ అనేది కూడా చాలా వరకు డౌన్ అయిపోయింది. 250-260 మిలియన్ వ్యూస్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేశారో కాకపోతే అక్కడైతే 60-70 వరకు రావడం ఇలాంటిది మాత్రం మన వాళ్ళు కూడా మరి పాకిస్తాన్ మీద ఎంత గుర్రుగా ఉన్నారు, ఇంకా పహల్గామ్ దాడిలో జరిగిన ఆ దాడిని ఇంకా మర్చిపోలేదని దీన్ని బట్టే అర్థమవుతుంటుంది. కానీ మ్యాచ్ జరిగింది, మరి అయిన తర్వాత కూడా విజయం అనేది కూడా చాలా అపురూపంగా దక్కింది. చిరకాల ప్రత్యర్థైన పాకిస్తాన్ మీద ఒక వండర్ఫుల్ విక్టరీ అనేది కూడా సాధించారు. సాధించిన తర్వాత మరి మన ఇండియన్ టీం ప్రతి ఒక్కరూ చేసిన బిహేవియర్ నిజంగా అందరి మనసులు కూడా దోచుకుంటుంది. సెల్యూట్ టు ఎవ్రీ ఇండియన్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.